सहस्रनाम्ने पुरुषाय शाश्वते गणपतये नमो गणपतये नमः ईश्वराय विद्महे सर्वेश्वराय धीमहि पांचम समर्पयामि नमस्कारान् समर्पयामि श्रीमाजे पंढरीपुरा साई बाबा कोत्पन्न नारायण दशाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्र निर्दग्ध साण्डव साक्षिणी महाकामेश महिषी महात्रिपुरसुन्दरी चतुष्षष्टिपचाराढ्या चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टिकोटि योगिनी गणसेविता मनुविद्या चंद्रमंडल मध्य ద్వారకామాయి చావడి గురుస్థానం లెండి బాగు ఇవన్నీ కడుతూ వాటితో పాటు గురుకుల పాఠశాల వేద పాఠశాల యాగశాల ఓల్డ్ ఏజ్ హోమ్ పెద్దవాళ్ళ కోసం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా దాంట్లోనే చేయాలని సంకల్పం చేస్తున్నాం. Innocent definitions. When you go to a temple pradakshina, it destroys innumerable lifetimes. You are going to wander in the world, innumerable places. That karma load will be destroyed. So that's why we have the Giri Pradakshinas, Temple Pradakshinas, Guru Pradakshinas, Atma Pradakshina. Vishnu Vilasini Vishnunute Bhagavati Veshiti Kantha Kutumbini Bhuri Kutumbini Bhuri Krute Jaya Jaya He Mahishasura Maruketava Bhanjini Kaitava Bhanjini Rasarate Jaya Jaya He Mahishasura Mardini Ramyakapartini Shailasute So humble, and each time that I stand up and speak, it is an obligation for me to be more pure. సాయిదత్త పీఠంకి వచ్చి గురు పాదుకుల యొక్క విశిష్టత, అలాగే లలితా సహస్రం గురించి ఎంతో చక్కగా వివరించారు కదా. అలాగే భక్తి టీవీ ప్రేక్షకులకి ఇంకొంచెం విశిష్టత గురించి, లలితా సహస్రం విశిష్టత గురించి, అలాగే టీవీ చాలా కార్యక్రమాలు చేస్తుంది, దాని గురించి కొంచెం మీ వాక్తో. ఇక్కడ వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి చాలా స్ఫూర్తిని పొంది రఘు చాలా దేశమంతా కూడా పర్యటన చేసి స్వామివారి పాదుకలను తీసుకొని వెళ్ళి అందరికీ భక్తిని ఇచ్చారు. ఇది ఊరికే పాదుకలు తీసుకొని వెళ్ళి డొనేషన్ సేకరించేది కాదు. ఇది భగవంతుని పాదుకలు మన ఇంటికి రావడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. అందుకని ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు దాని విలువ తెలిసినటువంటి వాళ్ళకైతే అర్థమవుతుంది. కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారేమో, చాలామంది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. తిరిగి షిరిడీని అమెరికాలో తీసుకురావడం అనేటువంటి ఆ థాటే చాలా గొప్పదిగా ఉంది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా భక్తులందరి సహకారంతో పూర్తి అవుతుంది. భక్తి టీవీ అనేటువంటిది భారతదేశానికి అద్భుతమైనటువంటి మాణిక్యం లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా చాలా ఎంతోమంది మహానుభావులు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, మనకి గోదావరి పుష్కరాలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కడెక్కడ క్షేత్రాలన్నీ కూడా ఆ భక్తి టీవీ ద్వారా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రేక్షకులందరూ భక్తి టీవీ తప్ప ఇంక ఇప్పుడు ఏమి చూడడం లేదు. అందరూ అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అందిస్తున్నందుకు వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మన అమ్మ కరుణామయమ్మ ఈరోజు మన పెట్టడానికి వచ్చి ఉన్నారు. ఫ్రైడే అందరూ అమ్మ రాగానే చక్కగా అందరు భక్తులందరూ కూర్చొని అమ్మతో పాటు లలితా సహస్రనామం పారాయణ చేసుకున్నాము. ఆ పారాయణ అయిపోతూనే అమ్మ చక్కగా అనుగ్రహ భాషను ఇచ్చారు. అది కాకుండా ఈ రోజున
నాకు సంతోషం ఏంటంటే అమ్మ మనం చేస్తున్న ఈ పాదుక యాత్ర గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పటికీ మనం 32 రాష్ట్రాలు తిరిగి 11 చొప్పున ఎవరైతే భక్తుల్ని ఇన్వాల్వ్ చేశామో దాని గురించి కూడా అమ్మగారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇప్పటికీ 75,000 మందిని మనం షిరిడీ అమెరికాలో భక్తులుగా చేర్చుకోగలిగాము. ఇంకా 36,000 మందిని చేర్చుకోవాలి. మన యాత్ర జరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రిన్సిపల్లో జరుగుతుంది. ఆ తర్వాత ఇంకో 5 నెలల్లో ఈ 36,000 మందిని కూడా చేర్చుకొని మనం భూమి పూజ చేసుకోవాలని చెప్పి సంకల్పం చేసిన సందర్భంలో ఈరోజు కరుణామయమ్మ రావటం, వారు కూడా ఇదే విషయాన్ని గురించి ఆశీర్వదించడం చాలా సంతోషంగా అనిపించింది. కరుణామయ్య అమ్మగారు మన దేవాలయానికి విచ్చేశారు. గురు భక్తి గురించి, గురువుని యొక్క అనుగ్రహం గురించి మనకు తెలియజేశారు. చాలా ఆనందించాము. అలాగే ఈ శుభకార్యాన్ని జయప్రదం చేయడానికి భక్తులు ఎంతోమంది విచ్చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విదేశీయులు కూడా ఈ అమ్మ యొక్క అనుగ్రహంతో వాళ్ళు కూడా మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ సత్సంప్రదాయాన్ని కలుగజేస్తున్నటువంటి అమ్మకి, మనకి, మనందరికీ కూడా ఆ అమ్మ అనుగ్రహం కలగాలి, స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని వేడుకుంటూ శుభం.